వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్ ఎక్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ దేవన్ అడుగుతున్నారు. కంపెనీ వాళ్ళు మొబైల్కి పెట్టే మనీతో కంపేర్ చేస్తే మొబైల్ మ్యానుఫ్యాక్చర్కి చాలా తక్కువ మనీ అవుతాయి, ఎందుకని బ్రాండ్స్ అంత ఎక్కువ ప్రైస్లో తీసుకొని వస్తున్నాయి? నార్మల్ ప్రైస్లో ఎందుకని తీసుకొని రావు? ఎనీ రీజన్? చాలా రీజన్స్ ఉంటాయి. మనకి ఒక మొబైల్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చే చాలా మంది చూస్తుంటారు, కానీ వాళ్ళకి సర్వీస్ సెంటర్ మెయింటెనెన్స్, R&D అండ్ చాలా ట్యాక్సెస్ ఉంటాయి. కస్టమ్ డ్యూటీస్, ఇంకా ఆ లోకల్ కంట్రీని బట్టి చాలా ట్యాక్సెస్ ఉంటాయి. అవన్నీ ఉండడం వల్ల ప్రైస్ని కొంచెం ఎక్కువ పెడతారు. అండ్ కొన్ని బ్రాండ్స్ రావాల్సిన దానికంటే ఇంకా, అంటే పెట్టాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ కూడా పెడుతుంటారు. సో అది పరిస్థితి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోహిదాస్ అడుగుతున్నారు. అన్న బెస్ట్ వీడియోగ్రఫీ కోసం మంచి మొబైల్ చెప్పండి. వాట్ అబౌట్ X200 అండ్ X8 సిరీస్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ మొబైల్ అవ్వచ్చు? రెండు కూడా మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్సే వస్తున్నాయి. అండ్ వీడియోగ్రఫీ కోసం రెండు యాజ్ పర్ ఇనీషియల్ రివ్యూస్ ఇండియాలో అయితే ఇంకా రాలేదు, కానీ వేరే అబ్రాడ్ రివ్యూస్ చూస్తే రెండిట్లో కూడా వీడియో క్వాలిటీ బాగానే ఉంది. ఫైండ్ సిరీస్లో కొంచెం బెటర్గా ఉన్నట్లయితే అనిపిస్తుంది వీడియో పరంగా. సో చూద్దాం. ప్రాక్టికల్గా అయితే రెండింటి యొక్క కెమెరా కంపారిజన్ వీడియో మన ఛానల్లో వస్తుంది, అప్పుడైతే కన్ఫర్మ్ ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, సామ్సంగ్ S24 FE ఫుల్ రివ్యూ చేయండి నవీన్ బ్రో. డెఫినెట్గా బ్రో, ఇంకొంచెం టైం పడుతుంది, బట్ పక్కా వస్తుంది మన ఛానల్లో. అండ్ వర్కల ప్రవీణ్ కుమార్, వివో X200 Pro లాంచ్ అయ్యాక X100 Pro ప్రైస్ ఎంత ఉంటుంది? యాజ్ వెల్ యాజ్ OnePlus 13 లాంచ్ అయ్యాక OnePlus 12 ప్రైస్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ లాస్ట్ జనరేషన్ ఫోన్స్ తీసుకోవచ్చా? మెయిన్లీ OnePlus 12 బికాస్ గ్రీన్ లైన్ ఇష్యూ. OnePlus 12లో గ్రీన్ లైన్ ఇష్యూ ఉన్నది మీకు అనిపించిందా? ఉందని మీకు అనిపించిందా అని అడుగుతున్నారు. ఎస్, అడపదడప అక్కడక్కడ, బట్ వైడ్ స్ప్రెడ్ అయితే కాదు. వెరీ రేర్ కేసెస్లో OnePlus 12 గ్రీన్ లైన్ ఇష్యూ అయితే కనిపించింది. సో అది చాలా రేర్, అందరికీ అయితే లేదు. అండ్ X200 Pro లాంచ్ అయిన తర్వాత X100 Pro ప్రైస్ తగ్గుతుందా అని అడిగారు. X100 Pro ప్రైస్ తగ్గడం కాదు, ఆల్మోస్ట్ స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు, డిస్కంటిన్యూ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు, వెరీ రేర్, అక్కడక్కడే దొరుకుతుంది. సో ప్రైస్ తగ్గే అవకాశాలు అయితే లేవు. ప్రజెంట్ 60-70 ఆ రేంజ్లో ఎక్కడైనా దొరికితే ఈజీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే X200 Pro యొక్క ప్రైస్ 80-90 ఉంటుంది. లేదు ఈ 15-20 వేలు మాకు మ్యాటర్ కాదనుకుంటే డెఫినెట్గా X200 Proకి వెళ్ళండి. అండ్ OnePlus 13 వచ్చిన తర్వాత 12 ప్రైస్ తగ్గుతుందా అన్నారు. సో పెద్దగా తగ్గకపోవచ్చు, బట్ అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కూపన్ అలా అయితే రావచ్చు అమెజాన్లో. నెక్స్ట్ క్వశ్చన్ లవ్ ఎంపీ అడుగుతున్నారు. ఆండ్రాయిడ్లో సినిమాటిక్ లెవెల్ వీడియో క్వాలిటీ ఎందులో ఉంటుంది? 50K బడ్జెట్. సినిమాటిక్ లెవెల్ అని కాదు, కానీ మంచి వీడియో క్వాలిటీ చాలా మొబైల్స్లో ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. లైక్ వివో V40 Proలో వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ వివో X100 ఇందులో కూడా బాగానే ఉంది. అండ్ అంతేకాకుండా iQOO 12 అండ్ OnePlus 12 ప్రజెంట్ ఉన్నాయి, అన్నీ కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి. అండ్ Xiaomi 14 కూడా 48,000లో అయితే మొన్న ఆఫర్స్లో వచ్చింది. ప్రజెంట్ అది 50,000కి కాస్త అటు ఇటుగానే ఉంది. సో వీటన్నింటిలో వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గానే ఉంటుంది. బట్ ఈ ప్రైస్ వీడియో కోసం మీరు ఏదైనా ఐఫోన్కి వెళ్తేనే బెటర్ అనేది నా సజెషన్, వీడియోస్ ఎక్కువ తీసేవాళ్ళు, కంటెంట్ క్రియేటర్ అయితే. అండ్ ఫన్నీ థింగ్, S23 వర్సెస్ వివో V40 Pro ఎస్పెషల్లీ ఫర్ కెమెరా, వివో V40 Pro. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ S24 FE వర్సెస్ వివో V40 వర్సెస్ వివో V30 Pro వర్సెస్ OnePlus 12, విచ్ వన్ టు బై ఫర్ మెయిన్లీ కెమెరా? సో V40 Pro ఫొటోస్ పరంగా అండ్ OnePlus 12 ఈ రెండిట్లోనే కొంచెం కన్ఫ్యూజన్, మిగిలిన వాటిని అయితే పక్కన పెట్టేయచ్చు. అండ్ అఫ్కోర్స్ S24 FE కూడా ఫొటోస్ పరంగా బాగానే ఉంది, బట్ నా చాయిస్ అయితే ఫొటోస్ కోసం OnePlus 12 అండ్ వివో V40 Pro ఈ రెండిట్లోనే. అండ్ పవన్ డ్రీమ్స్, హాయ్ బ్రదర్, యువర్ కంటెంట్ ఈజ్ గుడ్, థ్యాంక్ యూ బ్రో. అన్న 65Kలో షార్ట్ ఫిల్మ్ కోసం ఐఫోన్ తీసుకోవాలా, లేక అదే బడ్జెట్లో వేరే మొబైల్ ఆర్ కెమెరా తీసుకోవాలా? వీడియోస్ చాలా స్టేబుల్గా ఉండాలి, ప్లీజ్ ఆన్సర్ చేయండి. వీడియో స్టేబుల్గా ఉండాలంటే ఒకవేళ మీరు కెమెరా కొంటే గింబల్ వాడాలి. మొబైల్ కోసం అయితే 65,000లో ఐఫోనే బెటర్, చాలా స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. 16 సిరీస్కి అయితే వెళ్ళండి, మీకు మంచి వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కృష్ణ హనీ, వివో X100 Pro లేదా సామ్సంగ్ S24 Ultra వీటిలో లాంగ్ లైఫ్కి ఇది బెస్ట్? అలాగే 1 or 2 years తర్వాత కెమెరా క్వాలిటీ తగ్గుతుందా, అది కూడా చెప్పండి బ్రదర్. లాంగ్ లైఫ్కి అయితే S24 Ultra ప్రిఫర్ చేస్తాను. నేనైతే X100 Pro 1 year అవుతుంది, స్టిల్ సేమ్ అప్పుడే ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇప్పుడైతే అలాగే పర్ఫామ్ చేస్తుంది. చూడాలి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత కెమెరా క్వాలిటీ తగ్గుతుందో. నేనైతే మొన్న తిరుపతి వెళ్ళాను, సో చాలా ఫొటోస్ ఇటు 16 Pro Max తోటి తీసుకున్నాను, X100 Proతో తీసుకున్నాను. వీడియోస్ తీసుకోవడానికి ఇది వాడాను, ఫొటోస్ తీసుకోవడానికి ఇప్పటికి కూడా X100 Proనే వాడాను. ఎందుకంటే చాలా ఫిల్టర్స్, సినిమాటిక్ ఫిల్టర్స్ అవన్నీ ఉంటాయి కదా, బ్లర్ ఎఫెక్ట్స్ ఇందులో చాలా ఉంటాయి. అందుకే ఇదే ఫొటోస్కి ఇప్పటికీ ప్రిఫర్ చేస్తాను. ఇప్పటికైతే తగ్గడం అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో వివోలో అయితే చెప్పలేం, 1 year దాటిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ మహేందర్ రెడ్డి, హాయ్ బ్రో, నేను లాస్ట్ 3 years నుంచి iPhone 13 Pro యూజ్ చేస్తున్నాను.
అప్గ్రేడ్లో ఐఫోన్ 16 Pro ఆర్ సామ్సంగ్ S24 Ultra విచ్ వన్ ఈజ్ బెటర్ బ్రో? నా బడ్జెట్ లిమిట్, అప్గ్రేడ్ అవ్వడం బెటరా లేక అవసరం లేదంటారా? 13 Pro యూజ్ చేస్తుంటే 16 Pro, నేను కూడా 13 Pro Max నుంచే 16 Pro Maxకి అయితే వచ్చాను. సో డెఫినెట్గా కొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి 17 సిరీస్ కోసం. అండ్ 16 Pro, S24 Ultra రెండిట్లో దేనికి అప్గ్రేడ్ అవ్వమంటే, మీరు ఆల్రెడీ iOS వాడుతున్నారు కాబట్టి నేను iPhone 16 Pro Max సజెస్ట్ చేస్తాను. 16 Pro సజెస్ట్ చేస్తాను. మీరు అడిగింది Pro కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దీపక్ అడుగుతున్నారు, అన్న ఫ్లిప్కార్ట్లో Infinix GT20 Proకి 4000 కార్డ్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ 3K బంపప్ డిస్కౌంట్ వస్తుంది. మోటో G34 ఎక్స్చేంజ్ చేస్తే అరౌండ్ 10,900లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనొచ్చా? 10,900 పెడుతున్నారు మీరు మొబైల్ ఇవ్వగా కూడా. మీరు కొన్న మొబైల్ వర్త్ G34 అంటే నియర్లీ 10,000 అయితే కొన్నారు. 20,000 సేమ్ ప్రైస్కే కొన్నట్టు పెద్ద హ్యూజ్ ఆఫర్ అయితే కాదు ఇది. అదర్వైజ్ మీ ఇష్టం. అండ్ అనుదీప్ కుమార్, iPhone 12 Pro నుంచి 16 Pro Maxకి అప్గ్రేడ్ అవ్వచ్చా? ఇప్పుడు వర్తేనా బ్రో? iPhone 12 Pro Max బాగానే వర్క్ చేస్తుంది. బ్యాటరీ హెల్త్ 83%. వర్తే, అప్గ్రేడ్ వర్తే. బట్ మీరు వెయిట్ చేయగలిగితే 17 Pro Max వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ ఐఫోన్స్లో ఏంటంటే హ్యూజ్ జంప్ ఉండదు ఫీచర్స్ పరంగా, చిన్నగా మార్చుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ప్రీవియస్ యూజర్స్, లాస్ట్ జనరేషన్ మొబైల్ యూజర్స్ డిసప్పాయింట్ అవ్వద్దని. సో అప్గ్రేడ్ అయితే వర్తే. వెయిట్ చేయగలిగితే 17 Pro Max కూడా వెయిట్ చేయొచ్చు. ఆల్రెడీ లాంచ్ అయ్యి దగ్గర 2-3 నెలలు అవుతుంది కదా. అండ్ నవతరం అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 2AR ప్లస్ ఏది బెటర్ అన్న కొనడానికి? రెండు కూడా మంచి మొబైల్స్. మీ బడ్జెట్లో వస్తే 2A ప్లస్ తీసుకోండి, లేదా నథింగ్ ఫోన్ 2A కూడా బాగానే ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్ సాయి వ్లాగ్స్, బెస్ట్ కెమెరా ఫోన్ Vivo X100 Pro వర్సెస్ S24 Ultra వర్సెస్ 16 Pro విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ కెమెరా? ఓవరాల్గా అయితే iPhone 16 Pro Max, బట్ ఫొటోసే హైయెస్ట్ ప్రయారిటీ అయితే Vivo X100 Pro. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఒకటి పిక్ చేయమంటే ఓవరాల్గా వీడియో, ఫొటోస్ అన్ని ఆల్రౌండర్గా అయితే 16 Pro. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నిఖిల్ FF గేమర్, 16 Pro Max తీసుకోవచ్చా లేదా ప్రోనా? సో మీకు కాంపాక్ట్గా ఉండాలనుకుంటే ప్రోకి వెళ్ళండి, లేదు కొంచెం పెద్ద డిస్ప్లే కావాలి, ఎక్కువ బ్యాటరీ కావాలంటే Pro Maxకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ అడుగుతున్నారు, iPhone 16 సిరీస్ మళ్ళీ పెద్ద ఆఫర్ ఎప్పుడు రాబోతుంది అని అయితే అడుగుతున్నారు. iPhone 16 మంచి డిస్కౌంట్లో జనవరిలో అయితే ఉండే అవకాశం ఉంది. అప్పుడు లాస్ట్ ఇయర్ 15 జనవరిలో లాంచ్ అయిన 4-5 మంత్స్లో మనకి 66,000లో వచ్చింది. ఈసారి కూడా iPhone 16 చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో అండ్ కొన్ని ఆన్లైన్ స్టోర్స్లో కూడా అరౌండ్ 66,000కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ iPhone 16 కొనే ప్లానింగ్లో ఉంటే, నవంబర్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది, డిసెంబర్ ఒక 1.5 మంత్ వెయిట్ చేస్తే రిపబ్లిక్ డే ఆఫర్స్లో అరౌండ్ 66కి అయితే వస్తుంది iPhone 16. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.